ఇనిషియల్ స్టేజ్లో ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఓ సినిమా బజ్ను పుట్టించేదేంటి? ఆ బజ్ను సోషల్ మీడియా మొత్తం యుఫోరియాలా పాకేలా చేసేదేంటి? ఇంకేంటి, హీరోల ఫస్ట్ లుక్లేగా. మరి అలాంటి లుక్ విషయంలో మేకర్స్ ఎంతో జాగ్రత్తగా ఉండాలిగా. ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా, అప్పటికే వైరల్ అయ్యే ఫ్యాన్ మేడ్ లుక్లను మరిపించేలా ఉండాలిగా. కానీ ప్రాజెక్ట్ కే ప్రభాస్ లుక్ అలా లేకపోవడమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ట్రోలింగ్ టాపిక్. అందులోనూ ఫ్యాన్ మేడ్ లుక్స్ ఇంకా అఫీషియల్ లుక్ కి మించి ఉండడం అక్రాస్ సోషల్ మీడియా హాట్ టాపిక్ అవుతోంది. పాన్ ఇండియన్ ఫిలిం లైనప్స్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ముందు దూసుకుపోతున్న ప్రభాస్ ఓ 4 నెలల కింద నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ ఫిలిం చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇండియన్ ఇన్సైడ్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో పాన్ వరల్డ్ స్పాన్ లో తెరకెక్కిస్తున్నట్టు డైరెక్టర్ నాగ్ అశ్విన్ అండ్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూడా హింట్ ఇచ్చారు. ఆ సినిమా ప్రాజెక్ట్ కే అంటూ కొన్ని వీడియోలు కూడా తమ సోషల్ మీడియా హ్యాండిల్లో రిలీజ్ చేశారు. అంతే, ఆ క్షణం నుంచే ప్రాజెక్ట్ కేలో ప్రభాస్ కటౌట్ ఎలా ఉండబోతోందన్న దాన్ని అంచనా వేయటం మొదలెట్టారు డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్. అంచనా వేయడం కాదు, వారి ఆర్టియోగ్రాఫిక్ స్కిల్స్ తో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని డిజైన్ చేసి షేర్ చేయటం మొదలుపెట్టారు. ఇక ఈ ఫ్యాన్ మేడ్ లుక్స్ చూసిన ఫిలిం లవర్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రాజెక్ట్ కే ప్రభాస్ ఒఫిషియల్ లుక్ పై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ప్రభాస్ లుక్ కు సోషల్ మీడియా స్టన్ అవ్వడం పక్కా అనుకున్నారు. కానీ కట్ చేస్తే డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేసిన అఫీషియల్ లుక్ చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. తల లేకుండా ఖాళీగా ఉన్న మనిషికి ప్రభాస్ తల అతకపెట్టారా ఏంటి అన్న ఫనీ కామెంట్స్ చేశారు. ఫస్ట్ లుక్ అని దీన్నంటారా అంటూ ఎద్దేవా చేశారు. ఇంకొందరు మేకర్స్ తీరును విమర్శిస్తూనే డార్లింగ్ ను తలుచుకుని బాధ కూడా పడ్డారు. కానీ ఈ క్రమంలో ప్రభాస్ ఒఫిషియల్ లుక్ అంటే ఫ్యాన్ మేడ్ లుక్స్ అండ్ పోస్టర్సే బెటర్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అంతేకాదు, అఫీషియల్ లుక్ అంటే ఫ్యాన్ మేడ్ లుక్స్ లోనే ప్రభాస్ రియలిస్టిక్ గా ఉన్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చూసి తమ హీరోను ఎలా చూపించాలో నేర్చుకో అంటూ కొంతమంది డార్లింగ్ ఫ్యాన్స్ ఏకంగా డైరెక్టర్ను ట్యాగ్ చేసి మరీ పోస్టులు పెడుతున్నారు.